మనమైతే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాము. సో, ఎయిర్‌పోర్ట్ కూడా సెటప్ చేశారనమాట. సో, నిజంగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి అక్కడ చెకింగ్స్ అవన్నీ సెక్యూరిటీ అవంతా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, ఈ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఆ సెటప్ అనేది చేశారు. సో, ఇప్పుడు మనమైతే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి చూద్దాము. చాలా మూవీస్ అందులో షూటింగ్ కూడా జరిగాయి. మాక్సిమం ఎయిర్‌పోర్ట్ సీన్స్ అన్ని దాంట్లోనే షూటింగ్ జరుగుతాయి. రీసెంట్‌గా 'సలార్' మూవీ కూడా అక్కడ కొంచెం షూటింగ్ కూడా జరిగింది. సో, చూద్దాం ఆ ఎయిర్‌పోర్ట్ ఎలా ఉందో. చలో రండి. ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన ఫుల్ వీడియో టూర్‌ని నా యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. సో, దాంట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి కవర్ చేయొచ్చో, ఆ స్టూడియో మొత్తం ఏమేమి చూడొచ్చు అనేది మొత్తం అప్‌లోడ్ చేశాను. నా ఛానెల్‌లో ఉంటుంది చూసేయండి. అండ్ ఇక్కడ మీకు కనిపించేది రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఎయిర్‌పోర్ట్ అనమాట. దీన్ని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌గా అయితే ఇక్కడైతే బోర్డ్ అయితే రాసి పెట్టింది. అండ్ 'సలార్' మూవీలో అయితే దీన్నైతే చూపిస్తారు 'శృతి హాసన్‌ని' తీసుకొచ్చినప్పుడు. సో, మనమైతే ఎళ్ళిపోయి చూద్దాము. అండ్ ఇక్కడ మనకి వే టు ఎయిర్‌పోర్ట్ అనేది సైన్ బోర్డ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు కనిపించేదంతా యూరోపియన్ స్ట్రీట్ అనమాట. అండ్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా సెట్స్ ఉంటాయి కదా! లైక్ నార్త్ సెట్స్, సౌత్ సెట్స్ అండ్ విలేజ్ సెట్స్ అన్నీ. అండ్ దాంతో పాటు యూరోపియన్ సెట్ అంటే ఫారెన్ సెట్ అనమాట. అండ్ సినిమా కోసం ఒక సాంగ్స్ కోసం గాని, కొన్ని కొన్ని సీన్స్ కోసం గాని ఫారెన్ వెళ్ళకుండా ఈ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్‌లోనే సెటప్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మీకు ఎర్రటి బస్సులైతే కనిపిస్తున్నాయి కదా! ఈ బస్సుల్లోనే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో మొత్తం అయితే ఎక్కించుకొనైతే మనల్ని అయితే చూపిస్తారు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో అయితే ఎయిర్‌పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌నైతే దాన్ని 3 టైప్స్‌గా అయితే సినిమాల కోసం వాడుకుంటారు. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే బ్యాక్ సైడ్ చూస్తేనేమో ఒక హాస్పిటల్ లాగా లేదా ఒక హాస్టల్ లాగా అయితే చూస్తారు. అండ్ సైడ్ లుక్‌లో గూడా వేరే వేరే బిల్డింగ్స్ టైప్ గాని, లేకపోతే ఒక అపార్ట్‌మెంట్ టైప్స్ గాని ఇలా అయితే ఈ ఎయిర్‌పోర్ట్‌నైతే చూపిస్తారనమాట. అండ్ సినిమాకి తగ్గట్టు ఆ డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టు ఏ సైడ్ చూపించాలా, ఏ ఎలివేషన్‌లో చూపించాలి అనే దాన్ని బట్టి దీన్నైతే చూస్తారు. అండ్ మీరు చుట్టూ తిరిగి చూస్తే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ అయితే కనిపిస్తుంది. సో, దీన్ని మనం ఫ్రంట్ సైడ్‌కెళ్ళిపోదాము. ఫ్రంట్ సైడే మనకి ఎయిర్‌పోర్ట్. ఇదే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌గా అయితే ఇక్కడ బోర్డ్ అయితే ఉంది. అండ్ రీసెంట్‌గా మీరు 'సలార్' మూవీ చూసుంటే 'శృతి హాసన్‌ని' స్టార్టింగ్‌లో తీసుకొనొచ్చి కిడ్నాప్ లాగా చేస్తారు కదా! సో, ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేశారు. అండ్ దాంతో పాటు కొన్ని కొన్ని మూవీస్‌లో చాలా సినిమాస్‌లో అయితే ఈ ఎయిర్‌పోర్ట్ అయితే ఉంది. అండ్ నితిన్ గారి 'ఇష్క్' సినిమా గూడా ఈ ఎయిర్‌ప్లేన్‌లో ఉన్నట్టయితే షూట్ చేశారు. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా! మనం ఎయిర్‌పోర్ట్‌కి పోతే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానైతే ఇక్కడ డిజైన్ చేశారు. ఆ బోర్డింగ్స్ గాని, ఆ పిల్లర్స్ గాని, బస్ పాయింట్ గాని అండ్ ప్యాసింజర్స్ రావడం గాని, లోపలికెళ్ళడం గాని, బోర్డింగ్ పాయింట్స్ గాని అన్నైతే ఉంటాయి బయట సైడ్ నుంచి. అండ్ ఒకసారి మనం లోపలికైతే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా! విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పేసి. సో, డైరెక్టర్ లేకపోతే దానికి తగ్గట్టే దీన్నైతే మార్చుకున్నారు. అండ్ లోపల చూస్తున్నారు సేమ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ఉంటుందో సెటప్ అలానైతే ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ చూసారా కుర్చీలు కూడా ఉన్నాయి. రెడ్ కలర్, వైట్ కలర్‌లో. అండ్ ప్యాసింజర్స్ వెయిట్ చేస్తారు కదా! ఎయిర్‌ప్లేన్‌కి వెళ్ళేటప్పుడు, ఎక్కేటప్పుడు సేమ్ అలానైతే పెట్టారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే కొంచెం ముందుకెళ్ళిపోతే మనకి ఏరోప్లేన్ కంపెనీస్‌కి సంబంధించిన ప్లేన్ కంపెనీస్ సంబంధించిన కొన్నైతే ఉన్నాయి బోర్డ్స్. అది ఇండిగో, స్పైస్ జెట్, ఫ్లై ఎమిరేట్స్ అండ్ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో, ఇక్కడ మనం టికెట్ అవి చూపించేసేసి మనమైతే లోపలికెళ్ళిపోవాలి. నేనేం చూపియకుండానే లోపలికెళ్ళిపోతున్నాను. నా లైఫ్‌లో ఫస్ట్ ఒక ఫ్లైట్ ఎక్కుతున్నాను. అది కూడా ఒక డమ్మీ ఫ్లైట్. ఒక సెటప్ ఫ్లైట్ ఎక్కుతున్నాను నేను. చూద్దాం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. అండ్ సైడ్‌కి మీరు చూసారా ఇండిగో ఫ్లైట్ బొమ్మలైతే ఉన్నాయి. దూరం నుండి ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది గదా! అక్కడ ఎవ్వరు లేరు. జస్ట్ ఒక బొమ్మ మాత్రం ఉంది. దండం పెడుతున్నారు లోపలికి రండి. రండి, రండి లోపలికి రండి అని చెప్పేసి. సో, బోర్డింగ్ పాయింట్ చేసుకొని మనం లోపలికైతే ఎళ్ళబోతున్నాము. ఇక్కడ చూస్తున్నారా మనకైతే ప్లేన్ అయితే కనిపిస్తుంది. దానికి అన్ని సేమ్ ప్లేన్ అయితే ఎలా ఉందో దాన్నైతే డిజైన్ చేశారు. సో, ఇక్కడ మనకైతే స్టెప్స్ లాగా కనిపిస్తున్నాయి. ఆ స్టెప్స్ ఎక్కేసి మనం లోపలికైతే వెళ్ళిపోవాలి. అసలు లోపల చూద్దాం అసలు నిజంగా ఉందో లేకపోతే సెటప్ అంతా క్రియేట్ చేశారో అనేది చూద్దాము. అసలు ఈ ప్లేన్‌లో సినిమా ఎలా షూటింగ్ చేశారో కూడా చూద్దాం మనము. అండ్ ఇక్కడ మీరు చూస్తే మనం అనుకున్నట్టు ఇందాక మీకు థంబ్‌నెయిల్‌లో చూపించినట్టుగా ఫ్లైట్ అయితే వచ్చింది. చూస్తున్నారా? నార్మల్‌గా మనం సూపర్ లగ్జరీ బస్సులో ఎలా అయితే సీట్స్ ఉంటాయో బ్లూ సీట్స్ సేమ్ అలానే ఉన్నాయి. సో, మీరెప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? ఒకవేళ ఎక్కితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎక్కకపోయినా కూడా ఈ ఫ్లైట్ అయితే చూడండి ఇలా అయితే ఉంటుంది. ఫ్లైట్ అనేది. సో, ఇక్కడ మీకు చూడొచ్చనమాట. ఎలా అయితే ఫ్లైట్ ఎలా ఉంటుందో, దాంట్లో సీట్స్ ఎలా ఉంటాయో, దాని డిజైన్ ఎలా ఉంటుందనేది మొత్తంగా క్లియర్‌గా అయితే ఇక్కడ ఇది సో, డిజైన్ చేశారు. నేనైతే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఏరోప్లేన్ ఎక్కుతున్నాను. ఇక్కడ నుంచి నేను గోవా పోతాను. గోవా నుంచి లడాక్ పోతాను. అన్నీ తిరుగుతాను. హా! హా! మొత్తం కవర్ ఇది. సెటప్ మాత్రం మామూలు లేదు. లగేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చారు. సెటప్ ఇదొక్కటే ఓపెన్ ఉంది. లోపలేం లేదు డొల్లా. బాగుందనా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మామూలు లేదు సెటప్. రిక్లైనర్స్ అవి. సీట్లు ఒరిజినలే.
Tower, this is Quebec Echo Romeo, 30 miles to the east. సీట్లు అయితే ఒరిజినలే. సో అది Quebec నితిన్ మూవీ కదా. Tower, సో నితిన్ మూవీ దీంట్లోనే షూట్ చేశారు చూడండి, మామూలు సెటప్ కాదు. సో ఈ మూవీ ఇక్కడే షూట్ చేశారు. Flight 892 is now boarding. All passengers. ప్లేన్ సెటప్ మామూలుగా లేదు కదా. సో ఈ ప్లేన్ ని మనం చూసిన తర్వాత ఎగ్జిట్ నుంచి మనం బయటికి వెళ్ళిపోయి మనము ఈ రామోజీ ఫిలిం సిటీలో నెక్స్ట్ పాయింట్ కి అయితే వెళ్ళబోతాము. సో మన కోసం రెడీగా అక్కడైతే బస్ అయితే వెయిట్ చేస్తుంది. సో ఆ బస్సుని ఎక్కేసి మనం అయితే వేరే పాయింట్కి వెళ్ళిపోవాలి. సో చూసారు కదా మన కోసం బస్ అయితే వెయిట్ చేస్తుంది. అండ్ ఇదైతే ఎగ్జిట్ పాయింట్ అనమాట. సో సినిమాలో దీన్ని అయితే ఒక ఏరోప్లేన్ సెటప్ లాగా, మొత్తం ప్లేన్ సెటప్ లాగా, ఎయిర్పోర్ట్ సెటప్ లాగా అయితే భలే క్రియేట్ చేస్తారు. సో అసలు మనం దాన్ని నిజంగా ఎయిర్పోర్ట్ ఉందని అనుకుంటాము, కాకపోతే ఇదంతా సెటప్ అనమాట. సో మనమైతే స్ట్రైట్ గా ఇప్పుడు బస్ ఎక్కిపోయి మనం వేరే ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాము. అండ్ మన ఫ్లైట్ కి, మన ఎయిర్పోర్ట్ కి బై బై చెప్పే టైం కూడా వచ్చేసేసింది. సో నాకు బాగా ఎక్సైట్మెంట్ అనిపించింది. నేను ఎప్పుడైనా రియల్ ఫ్లైట్ ఎక్కుతాను తొందరలోనే. సో నా కళ కూడా నెరవేరిపోతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే ఎక్కలేదు. సో నా ఫస్ట్ టైం కళ ఎప్పుడైనా ఎయిర్‌ప్లేన్ ఎక్కాలి, పైనుంచి కింద చూడాలి, పైనుంచి ఒక మేఘాలను చూడాలి, కదులుతున్న మేఘాలను చూడాలి అని చెప్పేసి చాలా 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 చిన్నప్పటి నుంచి కల అయితే ఉంటుంది. సో దాన్నైతే మనము కంప్లీట్ చేసుకుందాం త్వరలోనే. సో అది నేను ఎక్కినప్పుడు కూడా దాని వీడియో అయితే నేను చేసి పెడతాను మీకు. అండ్ తొందరలో మీకు కావాలి అంటే మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది కదా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, దాన్ని కూడా ఫుల్ టూర్ వీడియో నేనైతే చేసి అయితే పెడతాను. And look at your back side, आप सभी पीछे देखिए, विशाखापट्टनम इंटरनेशनल एयरपोर्ट. या हाँ, डायरेक्टर इस जगह पे विशाखापट्टनम इंटरनेशनल एयरपोर्ट के जैसे बताना था मूवीज में, इसलिए उसका नाम वैसे लगा है. एंड रिसेंटली श्रुति हासन मैम इंट्रोडक्शन सीन्स फ्रॉम सलार मूवी इधर ही शूट किया गया था, इसी एयरपोर्ट पे. एंड द फ्रंट एरिया वो सामने पार्किंग एरिया है. एंड यू कैन सी दिस लोकेशन इन रावण मूवी, लास्ट क्लाइमैक्स सीन है ना, फाइटिंग सीन है ना, उसमें देख सकते हैं. और तेलुगु मूवीలో చూడొచ్చు, రెబెల్ మూవీ ప్రభాస్ రెబెల్ మూవీలో చూడొచ్చు. అండ్ డాన్ మూవీ బై నాగార్జున ఇక్కడే షూట్ చేశారు. అండ్ వన్ బిల్డింగ్ విత్ 4 डिफरेंट एलिवेशंस. सामने से एयरपोर्ट, लेफ्ट साइड से चर्च, राइट साइड से लाइब्रेरी एंड पीछे से मुन्ना भाई एमबीबीएस हॉस्पिटल. लेकिन बोल के बेस में ट्रीटमेंट के लिए मत आना, क्योंकि अंदर डॉक्टर्स नहीं एक्टर्स रहते हैं. ఎయిర్‌పోర్ట్ సెటప్ అంతా చూసిన తర్వాత మనలైతే బస్సులో ఎక్కించుకొని వీళ్ళైతే జైలుకైతే తీసుకెళ్తారు. అది కూడా సెంట్రల్ జైల్. మనం కూడా ఏ నేరం చేయకుండా అయితే మనల్ని సెంట్రల్ జైలుకైతే తీసుకెళ్తారు. అండ్ అక్కడ కూడా ఖైదీలు, పోలీసులు ఉన్నట్టు ఇంటరాగేషన్ సీన్స్ ఉన్నట్టయితే మొత్తం అయితే చూపిస్తారు. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోనైతే నా యూట్యూబ్ ఛానల్‌లో ఫుల్ లెంతీ వీడియో అయితే పెట్టేశాను. మీరు అస్సలు లేట్ చేయకుండా ఆ వీడియోని చూసేయండి, చాలా బాగుంటుంది. మీరు ఈ రామోజీ ఫిలిం సిటీకి రాకపోయినా కూడా మీరే దగ్గరుండి వచ్చి చూసినట్టయితే నేను ఆ వీడియోనైతే 4Kలో అప్లోడ్ అయితే చేశాను. సో మీరు లేట్ చేయకుండా ఆ వీడియోని చూసేయండి. ఇంకా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన వీడియోలన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి, చూసేయండి వెళ్ళి. థ్యాంక్ యూ.